సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఇప్పుడే అసలు లేచినాను. సో లేచిన దాటి బయటకు వచ్చినాను, ఎందుకంటే నాకు కొంచెం హెడ్ఏక్ అనేది వచ్చింది. సో హెడ్ఏక్ ఎందుకు వచ్చిందంటే సర్ది వల్ల వచ్చింది. నాకు చాలా సర్ది అయితే అయ్యింది. అసలు గొంతుల నోట్ల ముక్కుల ఏదో ఉన్నట్టు అడ్డం వస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఊకే తుమ్ములు వస్తున్నాయి. సో మీరు చెప్పండి తుమ్ములు ఎందుకు వస్తున్నాయి అనేది నాకు అయితే అర్థం అయితే లేదు. సో ఇక రాక్షరా. సో ఫ్రెండ్స్ మా అక్షర్ని అయితే ఈయన నా పక్కన అయితే ఉంది. సో చూసేయండి. సో హాయ్ చెప్పే, అసలు వీడియోలోకి వస్తున్నావు కానీ ఏం మాట్లాడతలేవు. సో ఫ్రెండ్స్ మా అక్షర కూడా అసలు ఫ్యూచర్లో యూట్యూబ్లోకి వద్దామని అయితే అనుకుంటున్నావా అక్షర? సో నోరు తెరే కాదు. సో కొంచెం సిగ్గు అయితే పడుతుంది. సో 2-3 రోజులు అయినాకనే అయితే అప్పుడు ఫ్రీగానైతే మాట్లాడుతుంది వీడియోస్లో. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది అయితే దగ్గుతుంది ఎందుకో. మళ్ళీ నా దగ్గర ఆమెకు వచ్చిందా ఆమె దగ్గర నాకు వచ్చిందా తెలుసలేదు, లేకపోతే మాకు ఇద్దరికి ముందు నుంచే దగ్గుందా అనేది కూడా తెలుసలేదు. సో మా మమ్మీ అయితే వేస్తుంది ఇంట్లో. సో ఇల్లు అయితే ఊడుస్తుంది, సాయంత్రం అయింది కదా. సో అందుకని చెప్పి ఇల్లు అయితే ఊడుస్తుంది. అసలు మా మమ్మీ అయితే ఈ మధ్యలో ఇంకా మా అక్షిత వచ్చినప్పటి నుంచి చాలా సేపు అయితే రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే మా అక్షర ప్రతి పనిలా మా మమ్మీకి హెల్పింగ్ అయితే చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, అందుకని చెప్పి మా మమ్మీ ఈ మధ్యలో కొంచెం పని అనేది కొంచెం లేట్ చేస్తుంది, ఎంజాయ్ చేసుకుంటా. సో మా అక్షర మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తుంది కదా, అందుకని చెప్పి మా అక్షరతోనైతే కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పి అయితే చాలా ఫాస్ట్గా పని చేసుకుంటుంది. సో ఏదైనా ఇల్లు చిన్న ఉంటే కొంచెం లేట్ అయితే వేస్తుంది. సో ఇప్పుడే మేము వాటర్ మిలన్ అయితే తినేసినాము. చాలా కడుపు అయితే ఫిట్ అయిపోయింది. మా అక్షర నా కాలు తొక్కుతుంది, మళ్ళీ నన్ను గిచ్చుతుంది. ఎందుకో ఏమో నాకు కూడా అర్థం అయితే లేదు. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే మ్యాంగోస్ అయితే కోస్తుంది. సో మా డాడీ మధ్యాహ్నం వచ్చేటప్పుడు అయితే మ్యాంగోస్ ఇంకా వాటర్ మిలన్ గ్రేప్స్ అయితే తీసుకొచ్చిండు. సో వాటర్ మిలన్ అయితే తినేసినాము, ఇంకా మ్యాంగో తిందాం అన్నట్టు అయితే కూర్చున్నాము. సో అంటే తినచ్చు, కాకపోతే కొంచెం కాయల్లాగానైతే కొడుతున్నాయి. పైన చూస్తేనేమో పండులా ఉంది, కాకపోతే లోపల కాయలు అయితే ఉన్నాయి. సో పురుగులు కూడా ఉంటున్నాయి అసలు ఈ మధ్యలో. అందుకని చెప్పి అట్లా తినలేక పోతున్నాము చేతిలో పట్టుకొని రసంలాగా. సో ఫ్రెండ్స్ అందుకని చెప్పి కోసుకొని తినాల్సి అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మా మమ్మీ కట్ చేస్తుంది చూడండి. అసలు కొంచెం పండు కొంచెం కాయలాగానైతే కొడుతుంది. సో చూస్తున్నారు కదా, అసలు రసంలాగానైతే లేదు. పైన చూస్తే చాలా రసం ఉన్నట్టు అయితే కొడుతుంది, కాకపోతే కొంచెం కాయలు అయితే ఉన్నాయి. అంటే ఇంకా సమ్మర్ మొత్తం కంప్లీట్ గా రాలేదు కదా మరి అంతా. సో అందుకని చెప్పి ఇంకా మంచి గాలేం అనుకుంటా నాకు తెలిసి. సో మనం చూడాలి మళ్ళీ తర్వాత కూడా వస్తాయో రావో, లేకపోతే ఇంకా ఇట్లనే ఉన్నాయో మ్యాంగోస్ అనేవి. సో కిందకి తాగలా ఇట్లా ఎట్టి పంపితే నేను ఎట్లా పోయి కన్నులో ఊచుకున్నట్టు. సో మా ఫ్రెండ్స్ మా తమ్ముడికి అయితే ఉమ్మని ఇస్తుంది. నేను ఫ్యాన్ బంద్ చేసినాను, ఎందుకంటే వాయిస్ అనేది సరిగ్గా వినిపించదు, అందుకని చెప్పి ఫ్యాన్ అయితే బంద్ చేసినాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మధ్యలో కొంచెం వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, కానీ నిన్న మొన్న నుంచి మళ్ళీ కొంచెం అయితే తక్కువ వస్తుంది. సో ప్లీజ్ వ్యూస్ ఎక్కువ తెప్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అంబల్ అయితే అయ్యింది. సో ఇప్పుడైతే మా అక్షర కలిపి చూపిస్తుంది. అసలు అంటే ఛాన్సేపు అయింది అయ్యి, అందుకని చెప్పి అది కొర్రలు అంతా కిందికి పోయి వాటర్ లాగానైతే పైకి వచ్చింది. సో కలిపినాం కదా, సో అందుకని చెప్పి మొత్తం అయితే కలిసిపోయింది. అండ్ చూడండి, సో మా అక్షర చూడండి అని అయితే చూపిస్తుంది. సో అదైతే మా మమ్మీ కొర్రలను అయితే మిక్స్ చేసింది. సో ఇదైతే మధ్యాహ్నం వండింది. అసలు మా డాడీ ఎక్కువ తింటలేడు ఎందుకో, చాలా పని ఉండడం వల్ల సగం తిని ఫోన్ వచ్చిందాడే ఉరుకుతున్నాడు అసలు. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు అయితే బాయ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.